ఎవరితో? హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారితో. హర్షవర్ధన్ గారు బిజీ యాక్చువల్లీ. హాయ్ హర్ష గారు ఇక్కడ. హాయ్ అండి. హాయ్. హాయ్. సో ఎలా ఉన్నారు? ఓ ఫైన్. బాగున్నారా సార్? సో ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన రోల్స్లో చూసుకుంటే మీరు అన్ని పాత్రలు చేశారు, ఏది వదిలిపెట్టలేదు. సో ఇది కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది. మీ క్యారెక్టర్ గురించి కొంచెం వివరణ ఏమన్నా ఇస్తారా? డెఫినెట్గా అండి. అంటే ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఏ యాక్టర్కైనా ఉంటుంది. అలాగే నాకు ఉండేది. అది కేవీఆర్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చాలా అంటే ఫస్ట్ నేను చాలా నార్మల్గానే వింటున్నా. చెప్పాను కదా ఇందాక, చాలా సీరియస్ క్యారెక్టరు. ఆయన దొరసాని లాంటి ఫిలింలో నేను చేయలేకపోయినా నా బాధ తీరిపోతుంది అనుకున్నాను. నేను వచ్చి కామెడీ అనేసరికి కామెడీ చాలా చేశాను కదా అన్న ఫీలింగ్తో విన్నా. కానీ ఎంత కొత్తగా ఉంటుందన్నది నిజంగా నాకు యూజ్ చేసిన డైలెక్ట్ కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను చాలా ప్లేసుల్లో ఆయన కరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నాకు నేను బాగానే చేస్తున్నాను కదా అంటే, అలా కాదు ఇలా అని చెప్పి చాలా పర్టికులర్గా అడగటం నాకు చాలా కొత్తగా అనిపించింది. అలా ఎవరు యూజువల్గా చెప్పరు. జస్ట్ బికాజ్ నేను అంటే బీటన్ ఇది కాబట్టి. కానీ ఎంత వెరైటీగా ఉంటుందన్నది నేను డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అతను తీసుకున్న కేర్ ఇదా అని. చాలా ప్లేసులు నాకు ఆయన చెప్పింది ఇంకా బాగా రీచ్ అయ్యి ఉంటే బాగున్నాను అన్న ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే కొత్తగా ఏదైనా ట్రై చేసేటప్పుడు అంటే చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకోవటం అనేది ఆర్టిస్ట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ గేవ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నా గురించే కాదు, మీరు నా గురించి అడిగారు కాబట్టి చెప్పాను. కానీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు, సూర్య అయితే నాకు పెద్ద షాక్ ఏంటంటే, కొత్త అబ్బాయి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నప్పుడు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అది చాలా ఆల్మోస్ట్ 2 pages డైలాగ్స్ ఉంటాయి అనమాట. అది ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ మనకి డిఫరెంట్ కట్స్ కావాలి కాబట్టి 4-5 యాంగిల్స్లోని టేక్స్లోని చేశారు. కానీ చేసే ప్రతి యాంగిల్లో ప్రతి కెమెరాలోనే చాలా వితౌట్ ఎనీ పాజ్ హెసిటేషన్ ఎంతో కాన్ఫిడెంట్గా చేయటం అనేది ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అగైన్. ఎందుకంటే అటువంటి ప్రిపరేషన్ యాక్టర్కి ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ వండర్ఫుల్ క్వశ్చన్. ఈ విధంగా అతనికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. పాయల్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ టు ద ఇండస్ట్రీకి. అండ్ ఎలా అనిపించింది ప్రొడ్యూసర్ బాధ్యతలు, టేకింగ్ ఆల్ దిస్? హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? Everything is new for you for this time. Of course, everything is new for me, and the experience being of being a producer is definitely different. It is not easy. I mean, when I thought we are making a movie, I thought everything is going to be easy, because when we see movie, we see the out product. We never see what's going behind it. So I thought it's going to be easy, and it's all about glam and everything. But the efforts that you need to put in, ఇన్ని మందుల్లో మీరు ఒక్కటే ప్రొడ్యూసర్గా నిల్చొని అన్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ ఫన్. ఐ డోంట్ సే దట్ Did you face any challenges? No, I mean not challenges like that, because everything, our shooting, touchwood, went very smooth, very nice. There was nothing as a challenge, but yeah, there's a mental stress that is behind there's a next schedule tomorrow, and we have a mental stress going on ki ela jarugtado ani. But otherwise I think it was a beautiful journey of my first movie. I couldn't think better than this. Wow. So director garu, sir, లైక్ ముందు మీ మూవీ చూసుకుంటే దొరసాని కానీ అది స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అందరూ చెప్తున్నారు ఇది మీరు ఒక డిఫరెంట్ కామెడీ జోన్లో తీసుకొచ్చారు అని చెప్పేసి. సో మీరు అప్పుడు ఆ సినిమా తీసుకున్న ఇట్ వాజ్ లైక్ కాస్ట్ న్యూ ఏ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ కాస్ట్ న్యూ ఏ ఉన్నారు. వై యు ఆర్ చూసింగ్ ఓన్లీ న్యూ కాస్ట్ తోటే వెళ్దాము అని అలా డిసైడ్ అయ్యి ఎలా వెళ్తున్నారా, లేదంటే సీనియర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడ్స్ కింద హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ తోటి ఎందుకు ట్రై చేయలేదు అనేది నా క్వశ్చన్. ఎస్, అది యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం దొరసానికి కొత్త యాక్టర్స్ కావాలి, ఆ స్టోరీ వరల్డ్కి న్యూ యాక్టర్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది. అందులో నుంచి ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ప్లేస్ అయ్యారు. అది అమేజింగ్గా వర్కౌట్ అయింది. తర్వాత వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను నేను, ఒక హీరోకి, పెద్ద హీరోకి వర్క్ చేస్తున్న టైంలో ఒక కరోనా ఆ టైంలో జరిగి కొంచెం డిలే అయింది. ఈలోగా సూర్య ఒకరోజు అన్న ఒక ఐడియా ఉంది నా దగ్గర, వినిపిస్తాను, మీ ఒపీనియన్ చెప్పండి అన్నట్టు అంతకంటే ముందున్న పరిచయంతో చెప్తే ఒక కాఫీ షాప్లో కూర్చొని ఒక 2-3 hours నేరేట్ చేశాడనమాట. సో అందులో నేరేట్ చేస్తే ఇది సినిమాగా మారే స్క్రిప్ట్
అంత ఎనర్జీ ఉంది, ఇది అంత ఎంటర్టైనింగ్గా ఉంది, సక్సెస్ఫుల్ అవుతుంది అని ఫీల్ అయ్యా ఆ చెప్తున్న ఐడియాకి. దాంట్లో నుంచి సరే ఓకే చెప్పావు, బాగుంది స్క్రిప్ట్, ఏంటి అని అంటే ఇది నేను చేయాలనుకుంటున్నాను అంటే నాకు షాక్ అయిందనమాట. తను ఎక్కడో తను మైండ్లో పెట్టుకొని చెప్పాడు అనే సెన్స్లో. తర్వాత ఓకే మరి ప్రొడ్యూసర్ అన్నాను, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అందులో నుంచి మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్న నేను అట్లా కోరుకుంటున్నాను అని అంటే ఇంకా దాంట్లో నుంచి అట్లా షేప్ అప్ అయ్యి దాన్ని ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసేసి అలా జరిగిందనమాట. అంటే అది కంపోజ్ అయింది, నేను చూస్ చేసుకోవాలి అనుకునేది కాదు. నా ఎదురుగా వస్తే అదొక మంచి ఆపర్చునిటీ, బెస్ట్ స్క్రిప్ట్ అయినప్పుడు దాన్ని స్కిప్ చేయాల్సిన అవసరం ఏంటి, టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తొందరగా చేయొచ్చు అనుకున్నాను. బట్ దీనికి కూడా ఒక 20 months వెళ్ళిపోయింది. బట్ వెరీ హ్యాపీ. అంటే కొత్త యాక్టర్స్తో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని కంఫర్ట్స్ కూడా ఉంటాయి డైరెక్టర్కి. వాళ్ళు ఎక్కువ టైం ఇస్తారు కదా, సో అదంతా ఆ కంఫర్ట్ ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు మీరు రేపు సినిమా చూస్తే ఫస్ట్ 5-10 minutes కొత్త యాక్టర్స్ అనిపిస్తుందేమో, కానీ ఆ తర్వాత ఆ స్టోరీ వరల్డ్లోకి ఇన్ అయిన తర్వాత మనకు ఆ ఫీలే ఉండదు. యాక్సిడెంటల్గా జరిగింది బేసికల్గా చెప్పాలంటే. హీరో సార్ ఇటు చూడు. కంగ్రాట్స్, మా ఫ్రెండ్ కొడుకు హీరో అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూత్ హీరోలు వస్తున్నారు. ఈ కథ చెప్పిన తర్వాత మీకు మీరు ఎలా మోల్డ్ చేసుకోవాలని మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు, ఎంత కసరత్తు చేశారు? ఈ కథ రాసుకుంటున్నప్పుడు అనుకోలేదండి నేనే చేస్తానని. బట్ లేటర్ ఆన్ అంతా సెటప్ చేసుకోవాలి, డాడ్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు డాడీకి చెప్పాను అనుకోండి నేను కథ ఇస్తున్నాను అంటే కథ ఇచ్చేసి ఊరుకో అంటారు. ఇప్పుడు నేను చేసుకుంటే ప్రతిదీ వెనకాల ఉండి సప్లై చేయడం కానీ అట్లీస్ట్ సపోర్ట్గా ఉంటారు, దగ్గరుండి చూసుకోవచ్చు అన్నట్టు ఐ థాట్. అండ్ చాలా కష్టపడ్డాను. ఇట్స్ నాట్ ఈజీ టు బీ అన్ యాక్టర్ అండ్ టు బీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. నిజంగా చెప్పాలంటే వాచిపోయింది. వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్గా మీకు? అలా ఏం లేదండి, ఎవ్రీబడి ఈజ్ లైక్ అంటే అందరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది, అందరి దగ్గర నేర్చుకుంటాను. చాలామంది ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే దే నెవర్ గివ్ అప్ అండ్ దే కీప్ కంటిన్యూయింగ్. అంటే వాళ్ళకి తప్పదు, అందరికీ చెప్పలేము ఇది సక్సెస్ అని. నా తరపున అంటే నాకు అనిపించేది నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను. ఐ ఫీల్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాల్సింది. ఎందుకంటే మిమ్మల్ని దగ్గరుండి బాగా చాలా సీరియల్స్ని చూసిన వాడిని. ఎప్పుడు పరిచయం డైరెక్టర్గా మీలో రచయిత ఇవన్నీ ఆర్టిస్ట్ అన్ని కోణాలు ఉన్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఏది డామినేషన్ చేసింది? మీరేమన్నా సూచనలు కానీ కథలో ఏమన్నా మార్పులు కానీ చేశారా? అది యాక్చువల్గా స్వతహాగా నాకు ఆ గుణం ఉందండి. అదేంటంటే దూరిపోయి ఏదేదో ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. అయితే బేసిక్ ఏంటంటే ఆ అవసరం నాకు ఫస్ట్ డే నుంచి కూడా కనిపించలే. ఎందుకంటే అంత ప్రిపరేషన్తో కథ రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఆయన ఈ జోనర్లోకి ఎంటర్ అవ్వటం, రెండో అబ్బాయి కథ రాయటం. వాళ్ళు వచ్చి చెప్పగానే అసలు నేను ఫస్ట్ మ్యామ్తో అదే అన్న, 2-3 లాంగ్వేజ్లో చేయించండి, అట్లీస్ట్ తమిళ్లో కూడా ప్లాన్ చేయండి ఇది, ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి కథలు అని. బట్ ఇప్పుడున్న ఓటీటీ వల్ల ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఇటువంటి కథకి నేపథ్యం లేకపోతే ఒక నేటివిటీతో పని లేదు, ఎమోషన్ అది ఫన్నీగా వెళ్తుంది. సో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేస్తున్నారు, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో, అది చాలా అరుదుగా జరుగుతుంది. ఇందాక అదే అన్న, చాలా మంచి బ్లెండ్ చేశాడు స్టోరీని. సో ఇంకా నేను ఒక వైట్ పేపర్ లాగా వెళ్ళాను తప్ప నా బ్రెయిన్ ఏం పెద్దగా ఉపయోగించాల్సిన రక్తపాతం చూపించారు, మామూలు కాదండి. చూసిన అస్సలు నాకు అంత రక్తం నేను అంటే ఎంతది ఫేక్ రక్తమైనా చూస్తే కళ్ళు తిరిగి అంత బ్లడ్ పెట్టారు. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ. క్రైమ్ కామెడీ కదా, కథలు అంటే చాలా కథలు వచ్చాయి, కానీ దీంట్లో మీరు సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. సినిమా అంటే సినిమా ప్రపంచం అనేది ఒక అబద్ధం. నిజం చెప్పాలంటే ప్రాక్టికలీ స్పీకింగ్ మనం చేసేదంతా అబద్ధం, కాకపోతే వీఆర్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ పీపుల్ వాట్ ఎవర్ వీ డూ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రాడ్ విచ్ ఇస్ నాట్ రాంగ్. అందమైన అబద్ధం, కానీ సినిమా కంటే అందమైనది ఏముంటుందండి?
మీరు చెప్పండి, ఇప్పుడు థియేటర్కి వెళ్తాడు, సినిమా కంటే ఏడిపిస్తుంది అది, దానికంటే అందమైనది ఏముంటుంది? బట్ బయట ఎవరైనా ఏడుస్తుంటే బాధ వేస్తుంది, బట్ సినిమా చూస్తుంటే అది ఒక వేరే ఆనందం కదండి. సో ఐ థాట్ ఇట్ విల్ బీ ద బెస్ట్ ట్యాగ్ లైన్. అంటే డైరెక్టర్ గారు కూడా విన్నారు ఆ ట్యాగ్ లైన్ అండ్ ఈ సపోర్ట్, ఇది చాలా బాగుంటుంది. అంటే కథ కొంచెం సినిమా బ్యాక్ డ్రాప్లో ఉంటుంది, క్యారెక్టర్ కొంచెం సినిమా బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి మేము ఆ ట్యాగ్ లైన్ యూస్ చేస్తాం. మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది ఈ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టాం అనేది. ఎస్, అది కంటెంట్ అండి, యాక్చువల్లీ అదే కంటెంట్, అదే మెయిన్ కథ. సో భరతనాట్యం ఒక్కటే సూట్ అవుతుంది ఆ కథకి టైటిల్. సో సినిమా చూస్తే కంపల్సరీ రివీల్ అయిపోతుంది. కథ అంటే మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా కథ రాసుకోవడంలోనే మీకు ఇంట్రెస్ట్ ఉందా? తప్పక యాక్టింగ్ చేస్తారు లేదా యాక్టర్ అవుదామని కథ చేస్తున్నారు? కథ తయారు చేసుకున్నప్పుడు నేను అనుకోలేదండి, యాజ్ అ రైటర్ ఐ థాట్ ఐల్ గో ఫార్వర్డ్. బట్ అనుకోకుండా సిచ్యువేషన్స్ ఉంటాయి, మీకు కూడా తెలుసు ఇండస్ట్రీ కష్టాలు. సో తిరిగి నా స్ట్రగుల్స్ నాకు ఉంటాయి. మీరు మా ఫాదర్కి మీరు అందరూ తెలిసినా కానీ నా స్ట్రగుల్స్ నాకు ఉంటాయి, అంత ఈజీగా సర్వైవ్ అవ్వలేము, ముందుకు వెళ్ళలేము. సో నా కథ నేనే చేసుకోవాల్సి వచ్చింది బేసికల్గా. టు స్టాండ్ ఇన్ లైక్ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఐ హ్యాడ్ టు డూ మై ఓన్ స్టోరీ. అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, రీసెంట్గా ఉన్న కొంతమంది టాలెంటెడ్ హీరోలు కూడా వాళ్ళ కథ వాళ్ళే రాసుకుంటున్నారు, అలాంటిది ఏదైనా తీసుకున్నారు లేదా ఎలా? అంటే వాళ్ళు ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అండి. చాలామంది అడిశేష్ గారు ఉన్నారు, సిద్ధు జొన్నగడ్ల గారు ఉన్నారు, నవీన్ పోలిశెట్టి, విశ్వక్సేన్ ఇస్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ అండ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు ఒక స్కోప్ని సృష్టించారు. లైక్ దే ఓపెన్డ్ అ పాత్వే ఫర్ న్యూ పీపుల్. సో వాళ్ళు ఎప్పటికైనా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. సో అనుకోకుండా నేను కూడా అదే పాత్వేలో వచ్చినందుకు ఐ థ్యాంక్ దోస్ పీపుల్. థ్యాంక్ యూ. హలో కేవీఆర్ గారు. వచ్చు, మాట్లాడుతున్నా కదా. ఈ కథని మీరు తెలుగులో విన్నారా, హిందీలో విన్నారా? నేను తెలుగులో విన్నా మొత్తం కథ, నాకు హిందీలో అవసరమే లేదు. నేను వనస్థలిపురం నుంచి, సో అక్కడ నాకు ఐ కెన్ రీడ్ తెలుగు, రైట్ తెలుగు, అంటే తెలుగు ఈజ్ నాట్ అన్ ఇష్యూ నాకు. నేను తెలుగు రాయొచ్చు కూడా, చదవచ్చు కూడా, మాట్లాడచ్చు కూడా. అంటే ఏప్రిల్ 5th అనేది ఒక బిగ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఫ్యామిలీ స్టార్లో, ఎస్ సార్, దాంతో కాంపిటేట్ అవుతున్నారు చిన్న సినిమాని. ఎస్ సార్. సో కాంపిటీషన్ అనే ఫీల్ ఉందా లేదా ఎలా, మీ బిజినెస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అది కంటెంట్ డిఫరెంట్, ఫ్యామిలీ స్టార్ కంటెంట్ డిఫరెంట్, మా కంటెంట్ డిఫరెంట్. ఇది కామెడీ జెనరేలో వస్తుంది, థ్రిల్లర్ క్రైమ్లో వస్తుంది, దాని జెనరే డిఫరెంట్. సో కొందరు ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీ మూవీస్, లేకపోతే ఆ ఫ్యామిలీ స్టార్ నాకు తెలీదు, ఇట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ ఓ వాట్ అని పేరుతో నేను వెళ్తున్నా, ఫ్యామిలీ గురించి ఉండొచ్చు అని. మాది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. సో పీపుల్ చాయిస్ కదా అది, వాళ్ళు ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు, రెండు చేయొచ్చు, లేకపోతే యునో మన ఇంట్రెస్ట్ పైన. స్పెషల్లీ మాస్ పబ్లిక్ ఐ థింక్ వాళ్ళకి కామెడీ, థ్రిల్, క్రైమ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. సో కాంపిటీషన్ ఉంది, ఆబ్వియస్లీ దట్స్ విజయ్ దేవరకొండ, నాట్ అండ్ స్మాల్ యాక్టర్, బట్ గాడ్ పైన. థ్యాంక్ యూ సార్. హర్షవర్ధన్ గారు ఇక్కడ కత్తి నరుకుతున్నప్పుడు టీజర్లో, అంటే ఒకళ్ళు నరుకుతున్నప్పుడు మాకు ఎందుకో యానిమల్ పార్క్లో రణబీర్ కపూర్ గారు నరుకుతున్న కసి కనిపించింది. సస్పెన్స్ లీక్ చేశారు, ఆ కసి కనిపించింది అన్న. కనిపించింది. అంటే ఇంప్రవైజ్ చేశారా లేకపోతే మీ ఓన్గా ఏమన్నా? అదేం లేదండి, అది నిజంగా మనిషిని పడవలేదు నేను. అదేలేండి, అంటే ఊపుతో లేదు, అదంతా ప్లాన్డే. ఇంకా ఆయన కింద నుంచి బ్లడ్ చిమ్ముతూ ఉంటే నాకే కళ్ళు తిరిగేవి, చాలండి అనేవాడిని. హోలీ పండగలా ఉంది నాకు. దిల్సుఖ్ నగర్ దివాకర్ క్యారెక్టర్ పేరు వినగానే నాకు అసలు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడించడం, సచ్ వండర్ఫుల్ కేర్ హి హస్ టేకెన్. యా, హీరోయిన్ గారు. కేవీఆర్ గారు హాయ్, ఐఎమ్ బబిత. అయితే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి అండ్ డిఫరెంట్ జోనర్స్లో కూడా ప్రేక్షకులు ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ స్టిల్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడడం అనేది ప్రాక్టికల్గా మీరు ఎంత రాసుకుంటున్నా చేస్తున్న టైంలో మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఇప్పుడున్న ఆడియన్స్ ప్రతి దాంట్లో ప్రతి జోనర్లో కొత్తదనం కోరుకుంటున్నారు కదా. సో అట్లాంటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలి అనుకుంటే వన్ థింగ్ ఏం చెప్తారు భరతనాట్యం గురించి?
ఇలాంటి ఐడియాతో సినిమా రాలేదు మన దగ్గర. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒకటి. రెండోది ఆడియన్స్ ఆడిటోరియంకి వచ్చి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కొత్త ఐడియా దానిలో ఉంది. సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైనింగ్లో ఉంది. సో దానివల్ల ఏ రకమైన డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. వచ్చిన తర్వాత హ్యూజ్గా లాఫింగ్ ఉంటుంది. సో కొత్త కంటెంట్. సో డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం. అంటే ట్రైలర్స్ చాలామంది అంటే ఇది ఇట్లా జరిగింది కూడా, ట్రైలర్స్ చూసి ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పి ట్రైలర్ మీద హోప్ పెట్టుకొని థియేటర్స్కి వెళ్ళిన తర్వాత కూడా డిసప్పాయింట్ అయ్యే ప్రేక్షకులు ఉన్నారు. సో అందుకనే అడుగుతున్నాను. సో ఏంటి మనం కొత్తగా ఏం చూడబోతున్నాము అనేది 1 పాయింట్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఒక క్రైమ్ వరల్డ్లోకి ఒక ఇన్నోసెంట్ ఫెల్లో పెడితే వాడు ఎలా సర్వైవ్ అయ్యి బయటికి వచ్చాడు ఒక పాయింట్. రెండోది చుట్టూన్న ఒక 4-5 క్యారెక్టర్స్ కూడా మనం వేరుగా డీల్ చేయడం జరిగింది. ఇప్పుడు హర్షవర్ధన్ గారిని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు వేరుగా ఉంటాయి, ఆయన క్యారెక్టర్స్ ఇందులో వేరుగా ఉంటుంది. అంటే ఇక నుంచి ఆయనను వేరుగా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అది కొత్తగా ఉంటుంది, దానికోసం చూడొచ్చు. అలాగే వైవహర్ష గారిది అంటే హీరోకి ప్యారలల్గా అంత ఎనర్జీతో సినిమానంతా తీసుకెళ్ళి పిల్లలైతే ఇట్లా పగలబడి నవ్వుతారు. అంత ఎనర్జీతో అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదొక క్యారెక్టర్. అజయ్ ఘోష్ గారు ఇట్లా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజ్డ్గా ఉంటూ వాళ్ళు ఇదివరకు సినిమాలో చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇందులో అది బ్రేక్ చేస్తూ కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అది డెఫినెట్లీ మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి. ఇదంతా కూడా మళ్ళీ ఎంటర్టైనింగ్లోనే మనం నవ్వడానికి ఉద్దేశించింది. క్యారెక్టర్స్ చాలా సీరియస్, వాళ్ళకు వచ్చిన క్రైసిస్, వాళ్ళకి ఎదురుపడుతున్న సిచ్యువేషన్స్లోంచి వాళ్ళు చాలా సీరియస్గా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఆ సిచ్యువేషన్స్ మనకు నవ్వించేలాంటి, ఇప్పుడు క్రైమ్, డార్క్ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, వాళ్ళేం నవ్వించారు కానీ మనకు నవ్వొస్తూ ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ డార్క్ కామెడీ. హర్షవర్ధన్ గారు సార్, మీరు మల్టీ టాలెంటెడ్, ఇందాక అన్నట్టు చాలా మల్టిపుల్ షేడ్స్ ఉన్న రోల్స్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తారు. ఈ సినిమాలో కూడా మీ రోల్ ఇంట్రెస్టింగ్గానే ఉండేలా ఉంది. అయితే మా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్టర్గా కూడా 2 సినిమాలు చేశారు. ఒకటేమో ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకోటేమో ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేదు. సో డైరెక్టర్గా కంటిన్యూ అవుతారా? దాని విషయంలో ఏంటి? ఓకే, ఇది పక్క పర్సనల్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఆన్సర్ చేయాలని అనుకోవట్లేదు నేను. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. మనమే మా రైటర్ అప్పుడే రెడీ, నాకు మంచి కథ ఇస్తాడు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాత్రం లైక్ యూ సెట్, నేను నా ఎక్స్పీరియన్స్తో చూసిన తర్వాత ఈ కథలో నాకు కనిపించిన వైవిధ్యం ఏంటంటే, షార్ట్గా ఈ సినిమా జనంలోకి ఎందుకు రీచ్ అవుతుంది అన్నది ఏంటంటే, టోటల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో గ్రూప్తో వెళ్ళి చూసేది. మనం మామూలుగా ఓటీటీలో చూసేది ఎవరికాలు చూసుకుంటాం, అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి. పిల్లలు బాగా నచ్చే విషయాలు చాలా ఉన్నాయి. సో మీరు అన్నారు కాబట్టి మల్టీ టాలెంటెడ్గా నా క్రాఫ్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని కనుక జడ్జ్ చేయాల్సి వస్తే మాత్రం దిస్ ఇస్ 100% ప్రామిసింగ్ ఫిలిం, అందులో డౌట్ ఏం లేదు. హీరోయిన్, హలో, welcome to Hyderabad and welcome to our Telugu industry. So tell us how your character will be in this. It is like soft or rugged or what else? This character is like about every Amai related. Like if you cross your 26, 27, तो oh sorry. Yeah. तो like your family pressures, you like कि शादी करनी है, बच्चे करने हैं, you have to settle now, right? तो this is my character. So every girl will definitely connect to your character. हाँ, sure. Okay. I hope so. Yeah, Every director boy garu. also toxic girlfriend. Yeah, director garu. Forgot to ask one question. యాక్చువల్లీ ఇదే క్రైమ్ కామెడీ టైప్లో ఇందాక కోన వెంకట్ గారు అన్నారు, స్వామినారా అనే మూవీ కూడా ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. బట్ ఎట్ దట్ టైమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చాలా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు కనుక ఓటీటీస్లో కానీ లేకపోతే సిరీస్లో కానీ చూస్తున్నారు కానీ పర్ఫెక్ట్ 70mm సిల్వర్ స్క్రీన్లో ఒక సినిమా పడితే
అంతగా ఆదరణ ఒక స్టార్ హీరోస్కి తప్ప రావట్లేదు. సో ఇది ఎలా మెప్పిస్తుంది అంటారు? లేదండి, ఇది ఆడిటోరియంకి వచ్చి మొత్తం ఫ్యామిలీ కలిసి చూసి ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ ఫిలిం. ఓటీటీలో వచ్చినా కూడా, ఓటీటీలో తర్వాత వస్తుంది, ప్రతి ఫిల్మ్ వస్తుంది, కానీ ఇది ఆడిటోరియంలో హ్యూజ్గా ఎంజాయ్ చేసే అంత కాస్టింగ్ ఉండి, అంత కంటెంట్, అంత ప్రామిసింగ్ కంటెంట్, ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే లాంటిది. అది ఏమాత్రం పాజిటివ్గా మీరు ముందుకు తీసుకెళ్ళినా కూడా, అంటే సినిమాలో అంత స్ట్రెంగ్త్ ఉంది, అది ప్రాపర్గా ఆడియన్స్కి రీచ్ అయితే ఇంకా థియేటర్స్ నిండిపోతాయనే కాన్ఫిడెన్స్తో ఫుల్గా ఉన్నాం. అంటే నవ్వడానికి దానికి ఒక పీరియడ్ ఉండదు కదా ఎప్పుడు కూడా. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉండొచ్చు, 20 ఏళ్ళ క్రితం ఉండొచ్చు, ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సినిమా అంటేనే మనం ఏదో ఒక రకమైన ఆనందాన్ని స్వీకరించి థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలి, దానికోసమే డబ్బు ఖర్చు పెడతాం. అది 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 ఉంది, అది మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏమీ లేవు. మనం ఏ రకంగా ఎంజాయ్ చేస్తాం, దాన్నే టార్గెట్ చేసి స్క్రిప్ట్ కావచ్చు, నేరేషన్లో కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అది ఏ రకంగా మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం లేదు, నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఆ ట్యాగ్ లైన్కి ఒక్కసారి జస్టిఫికేషన్ ఇస్తారు? యా, సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనేది ఈ సినిమాకి రైట్ ట్యాగ్ లైన్. అయితే ఇది మేము మాత్రమే చెప్పింది కాదు, ఒక ఫ్రెంచ్ ఫిలిం మేకర్ జాన్ లుక్ గాడెడ్ అని ఒక ఫిలిం మేకర్ స్టేట్మెంట్ అది. సో అది తెలుసు, అది ఈ సినిమాకి ఎంత యాప్ట్ అనేది రేపు సినిమా చూస్తే కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మేబీ కాంట్రవర్సీ అయ్యే ఒక్క ట్యాగ్ లైన్. అయితే ఇప్పుడు అలాగే ఏమన్నా అనిపించవచ్చేమో, సినిమా తీస్తూ సినిమా మీదనే ఒక సెటైర్, లేకపోతే సినిమాను ఒక ఫ్రాడ్ అని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అనేది అనవచ్చు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారుతుందని నమ్ముతున్నాము. ఆ ధైర్యంతోనే ఆ స్టేట్మెంట్ను పెట్టగలిగాం. ఎస్ సార్. అది మైక్ లాక్కుని మరి మాట్లాడాల్సిన విషయం అయింది ఇది. అంటే యాక్చువల్గా మనకి కొన్ని ఉంటాయి, అది ఎలా అంటే ఇప్పుడు అందాల రాక్షసి అంటాం, రాక్షసి అందంగా ఉండడం ఏంటి కదా, అందమైన అబద్ధం అంటాం. సో ఏంటంటే ఒక అబద్ధాన్ని అందంగా చెప్తున్నాం, ఫ్రాడ్ అంటే నెగిటివ్ సెన్స్ అవ్వక్కర్లా, అందమైన అబద్ధం లాంటిది ఇది. కరెక్ట్గా చెప్పానా? థ్యాంక్ యూ. మైక్ లాక్కున్నందుకు. అందరూ ఒకలా ఆలోచించరు కదండి, అందరూ ఒకలా ఆలోచించరు. కరెక్ట్, అందుకే మీరు ఈ క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ నుంచి ఆన్సర్ వచ్చింది. నిజంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం మీరు ఇచ్చారు. సో అందుకే మైక్ నేను లాక్కోవాల్సి వచ్చింది. 19 సార్. క్రైమ్ వరల్డ్లో ఒక లాఫ్ జనరేట్ అవుతుంది, అది నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఈ సినిమా చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది ఆ సైగా నాకు ఇంకో క్వశ్చన్ ఉందన్నట్టు అడిగినట్టు అనిపించింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. 5th April వచ్చేస్తుంది భరతనాట్యం మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. డెఫినెట్గా హాట్ సమ్మర్లో కూల్ ఫిల్మ్ అని చెప్పి ఇందాక హర్ష చెప్పడం జరిగింది. మరి హ్యాపీగా నవ్వుకోవడానికి, ఎండ నుంచి తప్పించుకొని ప్రశాంతంగా ఎంటర్టైన్ అవ్వడానికి ఒకే ఒక ప్లేస్ అనమాట April 5th భరతనాట్యం. సో వెళ్ళండి, చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా మీరు చేరిస్తే ప్రేక్షకులు ఆ సక్సెస్ని వీళ్ళ వరకు మళ్ళీ చేర్చాలి అండ్ చేరుస్తారని గట్టి నమ్మకంతో కంగ్రాచులేషన్స్. ఇలా సో